నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రధాని మోదీ ఏపీలో సర్వే చేయించుకున్న తర్వాతే చంద్రబాబుతో భేటీ అయ్యారు. కూటమికి సంబంధించి, పొత్తుకు సంబంధించినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని మోదీకి కన్ఫర్మేషన్ ఉందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి సౌజన్య గారు. బీజేపీ వాళ్ళు పొత్తుకు సంబంధించి మాట్లాడకంటే ముందే మోదీ ఏపీలో సర్వే చేయించుకున్నారు నిఘా వర్గాల నుంచి. సో వాళ్ళకి వచ్చిన సర్వే ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, నెక్స్ట్ రాబోయేది టీడీపీనే, కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఆలోచనలో చంద్రబాబుని పిలిచారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% వాస్తవం ఇది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సహజంగానే ఏ పార్టీలైనా సరే అంటే తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తులు వెళ్ళటం అనేది ఒకటి, బలవంత పొత్తుల్లో అంటే మనకి వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది అంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రజల నుంచి ఆమోదం లభిస్తుంది, బలమైన మద్దతు ఉంది అని భావించిన తరుణంలోనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి వాళ్ళు పొత్తుల్లో భాగంగా అంటే ఈ 6 నెలల కాలంలో మీరు చూసుకుంటా ఉంటే రెండోసారి మొన్న జరిగింది. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళు కలిస్తే వాళ్ళ అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. అంటే ఇక్కడ వాళ్ళ అవసరం ఎక్కువ తక్కువ అని గురించి కాదు నేను అంటుంది, ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉందనే భావించే ముందుకెళ్తారు పొత్తులో భాగంగా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే మీరు అన్నట్టు వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన శక్తిగా ఉంది. ఒంటరిగా వెళ్ళినా కూడా వాళ్ళు అధికారంలోకి వస్తారనేది వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి సమాచారం. దానికి తోడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో జత కట్టారు కాబట్టి ఆ కూటమి ఇంకా బలపడిందని, కనీసం గౌరవప్రదమైన స్థానాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాదు అనేది ఒక నిర్ణయంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అది 1-2 సార్లు అంటే నాకున్న సమాచారం ప్రకారం ఈ 3-4 నెలల్లోనే 3 సార్లు వాళ్ళు ప్రజల అభిప్రాయాలను కనుక్కొని ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఓహో ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి ఇవాళ దక్షిణాదిని చూసుకుంటా వాళ్ళకి నిన్నటిదాకా కర్ణాటకలో చాలా బలంగా ఉన్నారు, అలాగే తెలంగాణలో కూడా మేము బలంగా ఉంటాం, అధికారంలోకి వస్తామని చెప్పి కూడా భావించారు వాళ్ళు. లేదంటే కనీసం 2వ స్థానంలో ఉంటారని ఊహించారు. ఇప్పుడు 3వ స్థానానికి పరిమితం అయిపోయారు కాబట్టి తిరిగి వాళ్ళు పునరాలోచనలో పడ్డారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో గారితో కలవటానికి వాళ్ళు ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నారు అయితే నేను భావించట్లేదు, దక్షిణాది మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారితో కలిసి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కలిస్తే వాళ్ళకి ఉపయోగం ఏంటంటే తెలంగాణలో కూడా వాళ్ళు లబ్ధి చేకూరుతుంది. తెలంగాణలో కూడా కలిసి ప్రయాణం చేయాల్సిందే కదా, ఇక్కడ లోక్సభ సభ్యుల్లో పంచుకోవాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి అవసరం కూడా ఇప్పుడు వాళ్ళకు ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ అవసరం లేదని అయితే నేను అంటలేదు. రేపు పొద్దున కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కొన్ని మంచి పనులు జరగాలంటే కేంద్ర సహాయం కూడా కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో సహాయం కావాలి, కేంద్రంలో తిరిగి వీళ్ళు అధికారంలో వస్తారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అదేవిధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఇక్కడికి వస్తుంటే ఇద్దరికి ఉభయులకి లాభం చేకూరుతుంది. ఇక్కడ ఎక్కువ లాభం భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చేకూరుతుంది. ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని మచ్చిక చేసుకోవాలనే ఉద్దేశంతో. రెండోది ఏంటంటే రేపు పొద్దున దక్షిణాదిన ఒక అరకు ఏదన్నా కొన్ని స్థానాలు అక్కడ అవసరమైతే వీళ్ళందరినీ సమీకరించగలిగి వాళ్ళని సముదాయించగలిగినటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఈయన్ని మళ్ళీ మచ్చిక చేసుకొని గతంలో వాళ్ళతో పాటు ఉన్నటువంటి కూటమిలో భాగస్వాములుగా ఒక్కోళ్ళు ఎవరైతే బయటకు వెళ్ళిగారో తిరిగి వాళ్ళందరినీ కూడా చేర్చుకునే భావనలో వాళ్ళ ఉన్నారని ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి ప్రకటన అనేది మేకపోతు గాంభీర్యం లాగానే మనం భావించాలి. ఎందుకంటే తప్పదు, ఎందుకంటే పెద్దన్న పాత్రలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళుగా వచ్చి వాళ్ళని అడిగారు అంటే వాళ్ళకి చిన్న చూపు కాబట్టి వాళ్ళు వాళ్ళ బెట్టు చేస్తూనే ఉంటారు. సరే ఇద్దరికీ అవసరం కాబట్టి పొత్తులు అనేవి ఒకరికొకరికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏ పార్టీలైనా అంతిమంగా అధికారంలో రావడానికే ప్రయత్నం చేస్తాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఈరోజు వాళ్ళకి శాసనసభ్యులు కానీ లోక్సభ సభ్యుని కానీ గెలుచుకునే పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీకి లేదు. ఒకవేళ ఓటు శాతం ఏమైనా పెరుగుతాయేమో కానీ రామాలయం పుణ్యం అని లేకపోతే కొంచెం రేపు పొద్దున మోడీ గారు అనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వారికి అవినాభావ సంబంధం ఉందని
జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నంటి ఉంది వాళ్ళేనని, కేంద్రం యొక్క అండదండలు చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇలా చెలరేగిపోయారని చెప్పని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో జతకట్టి వాళ్ళ మీద ఉన్న కోపాన్ని కొంత తగ్గించుకోవాలని వాళ్ళు భావించడంలో కూడా తప్పు కూడా కాదు. ఏ రాజకీయ పార్టీనైనా మనుగడ సాగించాలి అంటే దేశవ్యాప్తంగా దీనివల్ల వాళ్ళకు ఉపయోగపడిద్దా లేదనే దానికంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి వాళ్ళ ప్రతినిధులు చట్టసభల్లోకి ప్రవేశం కలగాలి అంటే వాళ్ళకి ఉన్న ఏకైక మార్గం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇక్కడ పొత్తుల్లో వాళ్ళు భాగంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటి వరకు 2 పర్యాయాలు అమిత్ షా గారితో, నడ్డా గారితో చంద్రబాబు నాయుడు గారి సమావేశాలు ముగిసినాయి కాబట్టి తిరిగి మళ్ళీ ఇప్పుడు అంతిమంగా తుది నిర్ణయం తీసుకోవాల్సింది మోడీ గారు కూడా కాబట్టి మోడీ గారితో కూడా త్వరలో సమావేశం జరగవచ్చనే ఊహాగా నిలబడతా ఉన్నాయి. ఈ లోక్సభ జరుగుతున్నటువంటి చివరి సందర్భంగా చర్చలు ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ, కొన్ని పొద్దులకి ఆమోదం కూడా తెలపాలా. చివరి సమావేశాల సందర్భంగా అవి అయిపోయిన తదుపరి చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిపించుకొని మళ్ళీ మోడీ గారు కూడా మాట్లాడతారనే భావిస్తున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఒక రకంగా. ఎందుకంటే పరిపాలన చూశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశారు. పరిస్థితులు వాళ్ళు వ్యత్యాసం వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు కావాలి, ఈ రాష్ట్రానికి ఎవరు కావాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. సరే, చిన్న చిన్న మనస్తత్వాలు, కోపాలున్నా భారతీయ జనతా పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయారనే ఒకే ఒక్క దాంతో చంద్రబాబు నాయుడు గారు అవసరం గుర్తించారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు పెద్ద మనసుతోటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు తెలుపుతారని అయితే నేను భావిస్తున్నాను. అంటే అసలు మోదీ గారు చేయించినటువంటి సర్వేలో జగన్ దారుణంగా ఓడిపోతారని తెలిసిన తర్వాత అసలు చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? వాళ్ళు ఒక్కలే వెళ్ళొచ్చు కదా. అసలు అంటే ఈ పొత్తు ఎవరికి నష్టం, ఎవరికి లాభం వచ్చాడు? బీజేపీ పార్టీ పరంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం, అందుట్లో అనుమానమే లేదు. ఎన్నో కొన్ని స్థానాలు వాళ్ళతో కలిసిన తర్వాత పోతాయి, అందుట్లో సందేహమే లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆమోదించరు, కానీ అంతిమంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల్లో మాత్రం ప్రజలు బ్రహ్మరథం పడతారు, అందుట్లో అనుమానం లేదు. కాబట్టి అధికారంలో తెలుగుదేశం పార్టీ సొంత బలంతో వచ్చింది. కానీ వీళ్ళు కలిసినందువల్ల ఎంతో కొంత నష్టపోయేది మాత్రం తెలుగుదేశం పార్టీ. త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీయే కదా. వాళ్ళకి ఏదన్నా ఒక 20 మంది శాసనసభ్యులుండి కలిసి తెలుగుదేశానికి 10 త్యాగం చేస్తే వాళ్ళు త్యాగదనులు అవుతారు. కానీ ఇప్పుడు త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీ కదా. కాబట్టి చాలామంది భావిస్తుంది ఏంటంటే ఎన్నికల సజావుగా సాగటం కోసమే, ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడం కోసమే అధినేత తలకాయించుకొని వెళ్తున్నాడని భావిస్తున్నారు. అందుట్లో కూడా వాస్తవం అన్నమాట వాస్తవమే. ఎందుకంటే చూశారు స్థానిక సంస్థలు ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, తిరుపతి ఉప ఎన్నిక ఎలా జరిగింది, మధ్యలో జరిగినటువంటి ఉప ఎన్నికల తీరు ఎలా ఉంది. అధికార పార్టీ తోటి భారతీయ జనతా పార్టీ ఎదురుడి పోరాడినా కూడా, వాళ్ళ పైన అధికారంలో ఉన్నా కూడా వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ అండదండలోనే స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఎన్ని బొకాయింపులు చేసినా కూడా అది 100కి 500% వాస్తవం కాబట్టి ప్రజలందరికీ అవగాహన అయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉండి వాళ్ళు చేసే అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే విచ్చలవిడిగా వాళ్ళు రేపు పొద్దున ఎన్నికల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నా, స్వేచ్ఛగా ఓటేయాలన్నా ఈ వ్యవస్థలు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా లేకుండా ఉంటే చాలనే ఒకే ఒక భావంతో తలకాయ ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తలకాయ ఉంచుకొని వెళ్తున్నారు అనేది అధికులు భావిస్తున్న భావన. అందుట్లో కూడా వాస్తవం కూడా ఉంది. ఒకవేళ ఉంటే నిజంగా ఉంటే మాత్రం అది నష్టపోయేది అంతిమంగా తెలుగుదేశం పార్టీ. అందుట్లో ఎన్నో కొన్ని స్థానాలు పోతాయి. అలా కాకుండా తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసినా అధికారంలోకి వస్తుంది. జనసేన పార్టీ కూటమితోటి అఖండ విజయం చేకూరిద్ది అనేది అందరికీ వినిపిస్తున్నటువంటి మాట. ఈ పరిస్థితులు వీళ్ళు రావడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిణామమే. అయినా సరే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఏది చేసినా తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన సొంతంగా అయితే ఏమీ చేయడు, రాష్ట్ర స్వలాభం కోసం చేసే పని లేదు, రాష్ట్రం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రజల యొక్క మేలుని దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగా చెప్పే దాంట్లో రేపు ఆయన సఫలం అయితే ప్రజలు కూడా అభివర్దిస్తారు. లేకపోతే మాత్రం ఎంతో కొంత నష్టం జరిగేది మాత్రం భారతీయ జనతా పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం అయితే చేకూరుతుంది. సో చూద్దామండి అంకమరావు గారు, అసలు పొత్తుకు సంబంధించిన క్లారిటీ రాలేదు. ఇంకా మోదీతో కలిసిన తర్వాత మనకి ఫైనల్ గా సో డిసిషన్ ఏంటనేది పొత్తుకు సంబంధించి తెలుస్తోంది. సో పొత్తు వల్ల
నెగిటివ్ కంటే పాజిటివ్ ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తున్నారు చాలా మంది. అలా ఉండాలి అని చెప్పి. సో అదే జరిగిందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.